కుంభరాశిలోకి ఈ 5 గ్రహాలు రాబోతున్నాయి. మొన్న రీసెంట్ గా ఫిబ్రవరి 13న బుధుడు కుంభరాశిలోకి వచ్చేసాడు. ఫిబ్రవరి 6న శుక్రుడు వచ్చేసాడు. ఫిబ్రవరి 13న రవి సంక్రమణం ఉంది. అలాగే ఫిబ్రవరి 23న కుజుడి సంక్రమణం ఉంది. ఈ పంచగ్రహాలు ఒకే కూటంలో ఉండడం వల్ల మెయిన్ గా ఎప్పుడైతే కుజుడు అలాగే రవి సంక్రమణం వలన కుజుడు రవి సంక్రమణం ఫిబ్రవరి 13 రవి సంక్రమణం ఉంది. అలాగే ఫిబ్రవరి 23 కుజుడు సంక్రమణం ఉంది. ఈ రెండు రాశుల గ్రహాల స్థాన మార్పిడి వలన రెండు రాశుల వాళ్ళకి లాభం చేకూరబోతుంది. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో మరియు వృశ్చిక రాశిలో జన్మించారో, వృషభ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు, అలాగే వృశ్చిక రాశికి రాశ్యాధిపతి కుజుడు. ఈ కుజుడు శుక్రుడు ఈ రెండు రాశుల వాళ్ళకి అద్భుతంగా లాభ స్థానాల్లో ఉండడం వలన మెయిన్ గా వీళ్ళకి ఆర్థిక మాంద్యంలో ఉంటే, రుణ బాధలలో ఉన్నటువంటి వాళ్ళు వృషభ రాశిలో ఉన్న వృశ్చిక రాశిలో ఉన్న ఈ ఫిబ్రవరి 13 తర్వాత వీళ్ళకి ఆ రుణ బాధలన్నీ సమసిపోయి అధిక ఈఎంఐలు, లోన్లు, వడ్డీలు కట్టే పని ఇంకా ఉండదండి. ఎందుకనంటే మీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం అందే యోగం రాబోతుంది. మీరు ఏ పని చేసినా ఇప్పటి వరకు కలిసి రాలేదు, ప్రతి పనిలోనూ ఆటంకం, ప్రతి వ్యాపారంలోనూ నష్టం. ఎవరైతే వృషభ రాశిలో జన్మిస్తారో మరియు వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈ ఫిబ్రవరి 13 తర్వాత ప్రతి 2 రోజుల గ్యాప్ లో గ్రహ స్థాన మార్పిడి జరుగుతుంది. ఈ స్థాన మార్పిడి వల్ల లాభ స్థానాలలో మీకు యోచించడం వలన ఖచ్చితంగా మీకు రావాల్సిన పెట్టుబడులు అందుతాయి. దీర్ఘకాలికంగా రుణ బాధలతో, అప్పుల బాధతో బాధపడుతున్న వాళ్ళు మీరు వృషభ రాశిలో జన్మించిన లేదా వృశ్చిక రాశిలో జన్మించిన ఒక్కసారి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యా బలాన్ని సరి చేసుకోండి. ఎందుకనంటే ఇంతకు మించిన యోగం మీ జీవితంలో మళ్ళీ 30 ఏళ్ల వరకు రాదండి.